మీ ఇంట్లో భార్యాభర్తల మధ్య రోజు గొడవల చిన్న చిన్న విషయాలకే అర్థం చేసుకోలేకపోతున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. శివుడు పార్వతి కూడా విడిపోయిన సందర్భం ఒకటి ఉంది తెలుసా? వారిని తిరిగి ఒక్కటి చేసిన మహావ్రతమే ఈ కేదార గౌరీ వ్రతం. ఈ వ్రతం వల్లనే శివుడు అర్ధనారీశ్వరుడు అయ్యాడు. ఈ వీడియో చివరి వరకు చూడండి. ఈ వ్రతం పూర్తి కథ చేసే విధానం, దీనివల్ల కలిగే అద్భుతమైన ఫలితాలు మీకు పూర్తిగా చెబుతాను. వీడియో నచ్చితే లైక్ చేసి మీ కుటుంబానికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. కేదారేశ్వర వ్రతం విన్నా చదివినా అనేక సమస్యలన్నీ దూరం అయిపోతాయి. ఇది ఖచ్చితంగా వినండి. అసలు కథ విషయానికి వస్తే, పూర్వం కైలాసంలో శివుడికి భృంగి అనే మహాభక్తుడు ఉండేవాడు. అతను శివుడిని తప్ప ఇంకెవ్వరిని పూజించేవాడు కాదు. అసలు శివుడే లోకం, శివుడే ధ్యానం, శివుడే సర్వస్వం అన్నమాట. పార్వతీదేవి అక్కడే ఉన్న ఆమెను చూడనట్టే ఉంటాడు. శివుడు చుట్టూ మాత్రమే ప్రదక్షిణ చేసేవాడు. ఇంకెవ్వరిని పట్టించుకునేవాడే కాదు. ఒకసారి పార్వతీదేవి శివుడు ఇద్దరు కలిసి కూర్చొని ఉండగా భృంగి వచ్చాడు. అతను ఎప్పటిలాగే శివుణ్ణి మాత్రమే నమస్కరించి పూజ చేసి ప్రదక్షిణ చేసేవాడు. పార్వతీదేవిని పట్టించుకోకుండా శివుడి చుట్టూ ప్రదక్షిణ చేయడానికి తేనెటీగ రూపం తీసుకుంటాడు. ఆ శివుడి చుట్టూ మాత్రమే ప్రదక్షిణ చేయాలనేదే అతని ఆశ అన్నమాట. శివుడే ధ్యానం, శివుడే సర్వస్వం అతనికి. అందుకని ఏం చేయాలని ఆలోచించి తేనెటీగ రూపం తీసుకుంటాడు. ఇద్దరి మధ్యలో నుండి దూరాడు. అది చూసిన పార్వతీదేవికి విపరీతమైన కోపం వస్తుంది. ఎంత కోపం అంటే ప్రళయం వచ్చినంత కోపం వస్తుంది దేవికి. పార్వతీదేవి తపస్సు, పార్వతీదేవి కోపంతో భృంగిని శపించబోయింది. అప్పుడు శివుడు ఆపి ఇలా అన్నాడు, దేవి, భృంగి నా భక్తుడు. అతనికి తెలియదు నీవు నాలో సగభాగం అని. వాడికి తెలిసేలా చెయ్యాలి అంటే నీవు ఒక పని చెయ్యాలి. అదేమిటి స్వామి అని అడిగింది పార్వతీదేవి. భూలోకంలో హిమాలయాల్లో ఉన్న కేదార క్షేత్రానికి వెళ్ళి అక్కడ నా కోసం 21 రోజులు కఠోర వ్రతం చెయ్యి అని చెప్పాడు శివయ్య. శివుడు మాట విన్న పార్వతీదేవి సరే స్వామి నేను వెళ్ళి ఆ వ్రతాన్ని ఆచరిస్తాను అని చెప్పి భూలోకానికి వచ్చింది. కేదార క్షేత్రంలో ఒక పర్ణశాల నిర్మించుకొని 21 రోజులు ఉపవాసం ఉంటూ 21 దారాల తోరణాన్ని చేతికి కట్టుకొని ప్రతిరోజు 21 ఉండ్రాలను 21 అప్పాలను నైవేద్యంగా పెట్టి స్వామివారిని పూజ చేసేది. కేదారేశ్వర స్వామిని పూజించింది కూడా అమ్మ. ఆమె తపస్సుకు ముల్లోకాలు దద్దరిల్లాయి. ఆమె భక్తికి మెచ్చి చివరి రోజున కేదారేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. విపరీతమైన సమస్యల్లో ఉన్నవాళ్ళు స్వామివారికి విభూది అభిషేకం చెయ్యండి, చందనం అభిషేకం చెయ్యండి. మీరు ఏ సమస్యలు అయితే కొట్టుమిట్టాడుతున్నారో ఆ సమస్య నుంచి బయటపడతారు. ఆమె భక్తికి మెచ్చి చివరి రోజున కేదారేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. వరం ఇస్తాను అన్నాడు. పార్వతి, నీ తపస్సుకు మెచ్చాను, ఏ వరం కావాలో కోరుకో అన్నాడు శివుడు. అప్పుడు పార్వతీదేవి స్వామి, నేను మీ నుండి క్షణం కూడా విడిగా ఉండకూడదు. మీ శరీరంలో నాకు సగభాగం ప్రసాదించండి అని కోరింది పార్వతీదేవి. వెంటనే శివుడు పార్వతిని తన ఎడమ సగభాగంలో చేర్చుకొని అర్ధనారీశ్వర రూపంలో దర్శనమిచ్చాడు. హరహర మహాదేవ శంభో శంకర. అప్పటి నుండి శివుడు శక్తి విడదీయరాని బంధం అయ్యారు.
నిజమే కదా! ఆ శివయ్యని బోలాశంకరుడు అంటాడు. శివుడు ఏది కోరినా ఎమ్మటే ఇస్తాడు. ఏ పరీక్ష పెట్టడు. మనం కోరటం ఆలస్యం. ఆయనకొక్క ప్రదక్షిణ చేసినా చాలు. స్వామి నాకీ బాధుంటే ఆ బాధ నుంచి విముక్తి కలిగిస్తాడు. భృంగి మహర్షి కూడా తన తప్పు తెలుసుకొని ఇద్దరికీ నమస్కరించాడు. ఇదే కేదార గౌరీ వ్రత మహత్యం. ఈ వ్రతం చేసుకోవటం వల్ల ఏం ఉండిద్ది? ఏం ప్రయోజనం? ఏ సమస్యలు తీరుతాయని మీకొక డౌట్ ఉంటుంది. ఈ వ్రతాన్ని దీపావళి పండగకు 21 రోజుల ముందు ప్రారంభిస్తారు. ప్రతిరోజు 21 ముడుల తోరణాన్ని పూజించి కథ వినాలి. కథను కంపల్సరీగా వినాలి. ఈ వ్రతం చేస్తే 1 భార్యాభర్తల మధ్య గొడవలు పోయి అన్యోన్యత పెరుగుతుంది. భార్యాభర్తల మధ్య ఒక చిన్న అపార్థం అది పెద్ద తుఫానయ్యి, చెలరేగయ్యి, అది పెద్ద గొడవలుగా మారి ఎక్కడికో దారితీస్తుంది. అలాంటి గొడవలన్నీ పోయి వాళ్ళ ఇద్దరి మధ్య ప్రేమ చిగురిస్తుంది. పెళ్లి కాని వారికి త్వరగా మంచి సంబంధం కుదురుతుంది. చాలా సంబంధాలు చూసి విసిగిపోయిన తల్లిదండ్రులకి, పిల్లలకి త్వరగా పెళ్లవుతుంది. కుటుంబంలో ఐక్యత, సంతోషం ఉంటుంది. ఎప్పుడు చిరాకు, నెగెటివ్ ఎనర్జీ, కొట్లాట, ఆకస్మిక ధన నష్టము ఇయన్నీ జరుగుతున్నప్పుడు ఈ కేదారేశ్వర వ్రతం చేసుకుంటే గనక కుటుంబంలో ఐక్యత, సంతోషం రెండూ ఉంటాయి. కాబట్టి ఈ కథను మీ భార్యతో, కుటుంబంతో కలిసి వినండి. ఈ కేదారేశ్వరి వ్రతం చేసుకోవాలని మీరు పూనుకున్నప్పుడు ఆ సకల ఐశ్వర్యాలు మీ చుట్టూ ఉంటాయి. ఈ వీడియోను షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక్క పూజతో సమానం. ఓం నమః శివాయ. జై కేదార గౌరీ మాతా నమః.